వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సుమారుగా అంటే కాన్స్టిట్యున్సీకి అప్పటివరకు 14,053 చెక్కులు తేవడం జరిగింది. దాని డబ్బు మొత్తం 6,30,00,000. ఎల్ఓసి అంటే అత్యధిక ప్రమాదకరంగా అంటే భయంకరంగా క్యాన్సర్ కానివ్వండి లేక ఇతర యాక్సిడెంట్లతో ఏమన్నా వాటితోనైనప్పుడు మనం ఎల్ఓసి అంటే సీఎం గారి నుండి ఎల్ఓసి తీసుకుంటాం 10 లక్షలలో. సో అలాంటిది ఇప్పటివరకు 203 ఎల్ఓసి చెక్లు తీయడం జరిగింది. దానికి 4,20,00,000. అలాగే ఇప్పుడు మనకు ఈరోజు చెక్ డిస్ట్రిబ్యూషన్స్ లో టోటల్ గా 32 చెక్స్ ఇస్తున్నాము. ఇలా 15 టోటల్ వర్తనపేట ప్లస్ టౌన్ కలిపి 14,20,000 చెక్లు. సో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అలాగే అలాగే చైర్మన్ మార్కెట్ చైర్మన్ గారికి అలాగే చైర్మన్ అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ రాజరెడ్డి గారికి జిల్లా ఎస్సీసీఎల్ గారికి ఓబీసీసీఎల్ యాదగిరి గారికి యూత్ ప్రెసిడెంట్ భాను గారికి టౌన్ అధ్యక్షులు సురేష్ గారికి మళ్ళా మహిళా సోదరి గారికి అలాగే సమ్మన్న ఎస్సీసీఎల్ జిల్లా మండల అధ్యక్షులు అలాగే శ్రీలత కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గారికి వెంకన్న కార్పొరేటర్ మన డైరెక్టర్ గారికి కృష్ణారెడ్డి గారిని నూతనంగా ఎందుకంటే ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులతో కలుపుకొని నూతనంగా ఒక అధ్యయనానికి ముందుకెళ్తున్నాం. సో ఇక్కడ ఉన్న యువ నాయకులకి తరగతులకు కొంచెం అనుభవం లేదు కాబట్టి కృష్ణారెడ్డి గారిని ఇక్కడ మనం వర్ధనపేట టౌన్ కు రాబోయే ఎలక్షన్లకు ఇన్ఛార్జిగా వ్యవహరించే అలాగే పెద్దలు సీనియర్ నాయకులు అఫ్సర్ గారికి ఇంకా మిగతా మండల అధ్యక్షులకు ఒకసారి గ్రామ అధ్యక్షులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మీడియా మిత్రులు మనం మీడియా ముందు మాట్లాడుకోవచ్చు కానీ మాట్లాడుకుంటున్నాం సోదరులు చూస్తున్నాడు కాదు. ఇది ఇంటర్నల్ గా మనడు ప్రాబ్లం చెప్తున్నాడు. ఎందుకంటే మనకు కొన్ని ఇబ్బందికరంగా ఉంటాయి. సరే ఏదేమైనా కూడా మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యే అయినా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే అప్పుడు నాకు చాలా దుష్ప్రచారాలు కూడా జరిగినాయి. అమ్ముడు పోయిందని లేకుంటే కావాలనే ఏదో చేస్తున్నాడని రకరకాలుగా దుష్ప్రచారాలు చేసినా కూడా ప్రజలు కూడా నమ్మలే. ప్రజలు మన కార్యకర్తల కంటే ఎక్కువ అపారమైన నమ్మకంతో మన నాయకుల కంటే ఎక్కువ నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించినందుకు దానిపైన ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అంత గొప్ప విషయం ఆ రోజు కూడా చెప్పినట్టు తెలిసినట్ట ఇది కార్యకర్తల విజయం అని చెప్పిన తెలిసినట్టు ఇది ఏ ఎమ్మెల్యేతో సాధ్యమైందో లేదో తెలియదు కానీ మొదటిసారిగా నన్ను నమ్మి ఇంత అత్యంత అంటే 90,000 మెజార్టీ ఉన్న దానికి 1,20,000 మెజార్టీ వచ్చిందంటే ఆశామాసం కాదు. అలాంటిది అపారమైన నమ్మకంతో నాకు వర్ధనపేట నియోజకవర్గంలో తెలిసి అసలు అసెంబ్లీకి పోయిన రోజు అందరూ ఆశ్చర్యపోయింది. అసలు వర్ధనపేట ఏఐసిసిలో పిసిసిలో గెలవదనే ఉండదు కానీ అలాంటిది అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకులందరికీ నా హృదయపూర్వక. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.